పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు, ఆయన ఆజ్ఞలను ఆనందంతో పాటించువాడు ధన్యుడు. కీర్తన 112, 1వ వచనము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. నీతి గల తండ్రి, మీకే స్తోత్రము. జీవం గల తండ్రి, మీకే స్తోత్రము. ఆత్మలకు తండ్రి, మీకే స్తోత్రము. దేవుని పుత్రుడా మరియ తనయ, మీకే స్తోత్రము. మార్గము, సత్యము, జీవము అయిన యేసు, మీకే స్తోత్రము. మా మంచి కాపరి అయిన యేసు, మీకే స్తోత్రము. మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు, మీకే స్తోత్రము. పవిత్రాత్మదేవ, మీకే స్తోత్రము. సత్యస్వరూపి అగు ఆత్మ, మీకే స్తోత్రము. వివేకము నొసగు ఆత్మ, మీకే స్తోత్రము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచనములు 16, 18 నుండి 21 వరకు, 24వ వచనం. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కాని వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింపక ఇష్టపడలేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, జోజపు గారి మాదిరి నీతిమంతమైన జీవితం జీవించ కృప మాకు అనుగ్రహించండి. వారి మాదిరి మా కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వర్తించు సహాయమును మాకు దయచేయండి. వారి వలె మీ సన్నిధి ఎల్లప్పుడూ కలిగి ఉండునట్లుగా దీవించండి. వారిలాగా మీ చిత్తానికి లోబడు కృపను మాకు అనుగ్రహించండి. మా ఈ ప్రార్థనను యేసు సుందర నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పునీత జోజెఫ్ గారా, మా కొరకు వేడుకొనండి.